ఇంకా ప్రత్యేకంగా నవరాత్రులు అంటే అమ్మవారికి చీరను, సారెను, కొబ్బరికాయను, పువ్వు, ఫలము, నైవేద్యము ఇట్లా ఏమైనా తీసుకొని పోతుంటాం కదా. కానీ ప్రజెంట్ నేనుండే కనకాల కట్టమేసమ్మ అమ్మవారి గుడికి ఇక్కడ భక్తులు వచ్చేటప్పుడు గుమ్మడికాయలు పట్టుకొని వస్తుంటారు. సో అందుకనే నైనకల గుడిలో చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా కూడా గుమ్మడికాయలే అమ్మవారి గుడిలో కనిపిస్తుంది. ఇంతకీ గుడికి గుమ్మడికాయ ఎందుకు తీసుకొని వస్తారు? కేవలం అమ్మవారి దగ్గర సమర్పించడానికా, లేదంటే ఇక్కడ గుమ్మానికి కొట్టడానికా అంటే ఒక 2, 3, 4, 5 కనిపిస్తుంది. కానీ ఇక్కడ వందలాది గుమ్మడికాయలు ఆలయంలో కనిపిస్తున్నాయి. అదేంటంటే చెప్పే ముందు ఒక్కసారి భక్తులతో మాట్లాడిస్తా, ఇప్పటికి మీకు అర్థమవుతుంది భక్తులు చెప్పిన తర్వాత. సో ఇక్కడ గుళ్ళ గుమ్మడికాయ పెట్టిరా మీరు కూడా? 10 రోజుల దాకా పెడతారు. 10 రోజులు తీసుకుపోయి దర్వాజా కడతాం మనం ఆ రోజు పండుగ. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? ఇక్కడ నేను 6-7 సంవత్సరాల నుంచి పెడతాను. ఎందుకు ఇట్లా గుమ్మడికాయ ఇట్లా పెట్టడం? అమ్మవారికి పెడితే ఇంటికాడ మనం మంచిగా కడుతుంది దేవుడు. జిట్టి తలగకుండా ఏది రాకుండా మంచిగా ఉంటుంది అమ్మవారికి. అలాగని కడతారు ప్రతి సంవత్సరం. ఖరాబ్ అయిన కొద్ది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పూజ చేయించుకొని వేరే కొత్తది మళ్ళీ కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ చాలా గుమ్మడికాయలు ఉన్నాయి కదా, మీ గుమ్మడికాయ మీది అని ఎట్లా తెలుస్తుంది? పేరు ఉంటుంది, పేరు రాసి ఉంటుంది. దాని మీద పేరు రాసి అతకబెట్టి పెడతారు. మనం టికెట్ తీసుకొని ఇస్తాం కదా, వాళ్ళు దానికి అతకబెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళు ఈ రోజు పూజ చేస్తారు. పొద్దున పూజ చేసారు, రేపు తీసుకోపోవాలి, ఇవాళ తీసుకోపోవాలి. చూస్తుంటే వందలాది గుమ్మడికాయ కనిపిస్తుంది. ఇలా మీ గుమ్మడికాయ వెతుక్కోవడానికి ఎంత టైం పడుతుంది? అది మాట 10 నిమిషాలు. అందరు ఆ రోజు రేపు అందరు వచ్చారు, పొద్దున్నే తీసుకొని వెళ్తారు. మంది ఉండరు, దన తీసుకొని వెళ్తూనే ఉంటారు. అది ఏ ఉన్నా మన పేరు దొరుకుతుంది, పెట్టుకోవాలి. సో గుమ్మడికాయ తీసుకెళ్ళి ఏం చేస్తుంటారమ్మా? ఇది గుమ్మడికాయ తీసుకెళ్ళి దర్వాజా కట్టుకుంటాము. ఇంటికి దరిద్రం ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందని, మనకు మంచి జరగాలని అమ్మవారి పూజ చేస్తారు కదా. 9 రోజుల నవరాత్రులు చేస్తారు కాబట్టి వాళ్ళు పూజ చేస్తారు, అన్నీ అవుతుంది. అందుకోసం మనం దేవుని మొక్కుతాం కాబట్టి దేవుడు మనకు రక్షణ ఉంటాడని మన ఇంటికి మనం గుమ్మడికాయ కట్టుకుంటాం. గుమ్మడికాయలు ఇప్పుడు చాలా గుమ్మడికాయలు పెట్టిరు, పూజలు కూడా చేస్తున్నట్టు. పూజలు కూడా చేస్తారు. చేసే 9 రోజుల తర్వాత 10వ నాడు మళ్ళీ మనది మనకు అప్పచెప్తారు. మీ పేర్లు ఉన్నాయి, మీరు తీసుకొని పోండి, మీ ఇంటికాడ కట్టుకోండి అని చెప్తారు పంతులు కూడా. అమ్మవారి మహిమ చాలా గొప్పది కాబట్టి అందుకే చాలా మంది పెట్టుకొని ఇంటికి కట్టుకుంటారు. ఇట్లా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారమ్మా ఇక్కడ గుళ్ళ? అమ్మవారు నవరాత్రులు ఎన్ని రోజుల నుండి చేస్తారో ప్రతి సంవత్సరం చేస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పెట్టుకుంటారు? మేమైతే ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి పెట్టుకుంటాము. తీసుకెళ్లి ఫస్ట్ నాడే తీసుకొచ్చి పెడతాము, మళ్ళా 10వ నాడు తీసుకెళ్లి మళ్ళీ ఇంటికాడ కట్టుకుంటాము. అట్లా మాకు మంచిగా జరుగుతుంది, మంచిగా అనిపిస్తుంది. బియ్యం పోస్తాము, ఓడి బియ్యం పోస్తాము, అమ్మవారికి మొక్కుకుంటాము. మాకు ఏదైనా ఆపదలు ఉంటే దక్కించు తల్లి అని మొక్కుకుంటాము. మంచిగా జరుగుతుంది కాబట్టి మళ్ళీ సంవత్సరం వస్తూ ఉంటాం. సో ఇదనమాట. ఇప్పటికి మీకు అర్థమైంది కదా, ఇక్కడ కనకాల కట్టమేసమ్మ అమ్మవారి గుళ్ళ ఎందుకు గుమ్మడికాయలు ఇట్లా పెడతారని. అయితే చాలా మంది భక్తుల నమ్మకం ఏంటంటే, ఇక్కడ అమ్మవారి గుళ్ళ 10 రోజుల పాటు గుమ్మడికాయని ఇక్కడే గుళ్ళో పెట్టి ఇక్కడ నవరాత్రి పూజలు చేసేటప్పుడు అమ్మవారి సన్నిధిలో ఆ గుమ్మడికాయలు ఉంచడం, అండ్ దాంతో పాటు దసరా రోజు గుమ్మడికాయ తీసుకెళ్లి ఇంట్లో కట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందని, దుష్ట శక్తుల నివారణ జరుగుతుందని, అండ్ దాంతో పాటు దిష్టి తగలది ఇంటి అని, ఇట్లా ఒక్కొక్కరిదే ఒక్కొక్క నమ్మకం అనమాట. సో అట్లా సెంటిమెంట్స్ ఉండే వాళ్ళందరూ కూడా వందలాది గుమ్మడికాయలు తెచ్చి ఇక్కడ పెడుతుంటారు. అందుకని ఆలయ కమిటీ నుంచి కూడా దీనికోసం ప్రత్యేకంగా ఒక ర్యాక్స్ ఏర్పాటు చేసి మరి గుమ్మడికాయలను పెట్టేటట్లు ఏర్పాట్లు చేశారు అనమాట. మరి ఈ వందలాది గుమ్మడికాయలు పెట్టినప్పుడు ఒక్కరి గుమ్మడికాయ ఇంకొకరి గుమ్మడికాయ మరొకరికి పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి 2 రిసీట్స్ ఇస్తారు. ఒకటి గుమ్మడికాయ కక్క పెడతారు, ఇంకొక రిసీట్ భక్తుడి దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ రిసీట్ పట్టుకొని వచ్చి ఆ రిసీట్ పైన పేరు, నంబర్ ఈ 2 వెతుకొని వాళ్ళ గుమ్మడికాయ వాళ్ళు తీసుకొని ఇంటికి పోతుంటారు. సో ఇదనమాట కనకాల కట్టమేసమ్మ టెంపుల్ కి భక్తులు తీసుకొచ్చే గుమ్మడికాయల ప్రత్యేకత గురించి, అండ్ ఇక్కడ నవరాత్రుల్లో జరిగే గుమ్మడికాయ పూజలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.